శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నంద హరిచంద్ర గారు. నమస్కారం అజ్జిబాబు గారు. ఈరోజు కరెంట్ టాపిక్ ఒకటి మాట్లాడుకుందాం. ఓకే సార్. శివాజీ గారిది విన్నాను సార్, విన్నాను. ఆ సంచలనం ఎందుకో నాకు అర్థం కాలేదు. అంత సంచలనం వేయాల్సిన అవసరం లేదు. వేశారుగా, ఒక పదం వేశారుగా. పదం వేయకుండా వేయనోడు ఎవరండి ఈ రోజుల్లో? అసెంబ్లీలో ఎన్నో పదాలు దొరికినాయి. అప్పుడు రియాక్ట్ అయ్యారు అందరూ అసెంబ్లీలో. ఓకే, కేవలం భువనేశ్వర్ గారిని కూడా అన్నారు, అప్పుడు రియాక్ట్ అవ్వలేదు ఎవరను. అందుకే 11 వచ్చింది సీట్లు వాళ్ళకి. అందుకే 11 సీట్లు 11 సీట్లు వచ్చింది. అదే ఆ రియాక్షన్. సరే, సొసైటీ ఎప్పుడు అబ్జర్వ్ చేస్తా ఉంటది. అదే అదే టైం వచ్చినప్పుడు ఏమి ఇవ్వాలో అది ఇస్తుంది సొసైటీ, నో డౌట్. సో ఇప్పుడు దీని మీద రచ్చ జరుగుతూ ఉంది. ఈ రచ్చ యాక్చువల్గా ఆయన ఆ డయాస్ మీద ఆ పదం వేయకుండా ఉంటే బాగుండేది అనేది. అంటే ఆయన చెప్పింది మంచే కదా, మంచిదండి. కానీ చెప్పండి 90% మంచండి, 90% మంచండి. ఆ రెండు పదాలు వాడకుండా ఉండుంటే 100% మంచి. తర్వాత ఇంకోటి చెప్పనండి నేను. కాకపోతే ఇప్పుడు ఈ అంశంలో, ఈ విషయంలో అనసూయ గారు కావచ్చు, లేకపోతే కొంతమంది చిన్మయ్య గారు కానీ, లేకపోతే కొంతమంది హీరోయిన్లు ముందుకు వస్తున్నారు, ఇప్పుడు మాట్లాడుతున్నారు. అసలు ఏకీభవించట్లా. వాళ్ళు రావాల్సిన అవసరం ఉందండి. అసలు వాళ్ళని దృష్టిలో పెట్టుకునే అన్నది హీరోయిన్లు అనే పదం. వాళ్ళని దృష్టిలో పెట్టుకుని అన్నదండి, అది కరెక్టే. కానీ వీళ్ళు సినిమా దృష్టిలో పెట్టుకుని సినిమాలో విషయంలో మా ఇష్టం వచ్చిన వేసుకుంటాం అన్నారు డ్రెస్సులు. కానీ బయటకు వచ్చినప్పుడు కూడా అలాగే వేయాలని రూల్ ఏమైనా ఉందా? బయటకు వచ్చినప్పుడు ప్రజల మధ్యకి వెళ్ళినప్పుడు, ప్రజల మధ్యకి సోషల్ ఇష్యూ మీద, సోషల్ ప్రోగ్రామ్ మీద వెళ్ళినప్పుడు పద్ధతిగానే వెళ్ళాలి కదా. మీరు హీరోయిన్స్ అంటే సినిమా దర్శకుడు చెప్పడు కదా ఇలా డ్రెస్సులు వేసుకోమని. ఏ దర్శకుడు చెప్పడానికి లేదు అక్కడ. ఏమంటే బయటకు వెళ్ళినప్పుడు ఒక సంస్కారయుక్తంగా, ఒక గౌరవించే విధంగా వెళ్ళాలి, అక్కర్లేదా చెప్పండి. అది ఆయన ఉద్దేశం. ఆయన ఉద్దేశం ఏంటంటే ఎక్స్పోజర్ లేకుండా ఉండాలి. సినిమా కంటే ఎక్స్పోజర్ అవసరం సార్, బయటకు అవసరమా? ఇప్పుడు వీళ్ళు అనేది ఏంటంటే అండి, వీళ్ళ వెర్షన్లో మాకు చెప్తున్నాం నీతులు, మరి మగోళ్ళు చేస్తుంది లేదా, వాళ్ళకి చెప్ప నీతులు వాళ్ళు పాటించాల్సిన అవసరం లేదా? మగాళ్ళు ఇప్పుడు మాకు చెప్పే నీతులు ఏదో వాళ్ళకి కూడా చెప్పాలి కదా. చెప్పాలి. జరుగుతుంది సొసైటీలో, ఎందుకంటే వాళ్ళ నుంచే జరుగుతుంది, వాళ్ళ వెర్షన్ అండి. ఒక విధంగా కరెక్టేనండి. ఎంచేతంటే ఇప్పుడు అప్పుడు మిస్బిహేవ్ చేసిన వాళ్ళని కూడా, ఇప్పుడు మొన్న ఆ ఇన్సిడెంట్ వల్లేగా చెప్పింది. ఆ ఇన్సిడెంట్ లో వాళ్ళందరూ వచ్చి గుమ్ముకోవటం తప్పే కదా. అసలు వాళ్ళనే పాయింట్అవుట్ చేయాలి. సో ఇప్పుడు అక్కడ వాళ్ళనే పాయింట్అవుట్ చేయాలి. ఇక్కడ ఆ అమ్మాయి వేసుకున్న డ్రెస్ గురించి ప్రస్తావన వచ్చింది. మరి సమంత గారు కూడా చీర కట్టుకుని వెళ్ళారు కదా. చీర కట్టుకున్నారు కదా. మరి మగవాళ్ళ సంస్కారం ఏమైంది? మగవాళ్ళు ఎందుకు పట్టుకున్నారు? అదే పాయింట్ పట్టుకున్నారు వాళ్ళు. కరెక్ట్ అండి, కరెక్ట్. అది ఇచ్చేదంటేనే శివాజీ గారు వీళ్ళకంటే ముందు వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంటే బాగుండేది. ఎవరు అప్పుడు ఆ క్రౌడ్ ఉన్నారు చూసారా, ఆ క్రౌడ్ నంబర్ 1 క్రౌడ్ అండి, నంబర్ 2 నిర్వాహకులండి. అంటే ముందు స్త్రీలను గౌరవించాలి. ఎలాగంటే వాళ్ళకి దారి ఇచ్చిన తర్వాత వీళ్ళని పంపించాలి. వాళ్ళకి మగవాళ్ళని క్లియర్ చేసిన తర్వాత పోలీస్ ఫోర్స్ని పెట్టి, సెలబ్రిటీస్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే వాళ్ళకి దారి ఇచ్చిన తర్వాత వాళ్ళని ఈ 2 గార్డు చేసి 2 సైడ్లు అప్పుడు పంపించాలి. ఇది వాళ్ళ తప్పు. ఏమండి అలాగే మగవాళ్ళు కూడా మన దీనికోసం వచ్చినప్పుడు స్త్రీని గౌరవించడం అనేది బయటకు వచ్చినప్పుడు ఇది మన రాక్షస రాజ్యం కాదు, రావణాసురుడు రాజ్యం కాదండి. ఇది రావణాసురుడు కాబట్టి వరుస తప్పినా కూడా ఆయన ఇచ్చేశాడు. కానీ మనం రాక్షసులం కాదుగా, మనుషులం కదా. మరి ఆడదాన్ని అలా చూడటం ఏంటి, అలా టచ్ చేయటం ఏంటి? మన వీళ్ళదే తప్పేగా, కుర్రాళ్ళదే కూడా. ఎవరు టచ్ చేసినా కుర్రాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. పైగా ఆ డ్రెస్సులో ఏమన్నా అంటే ఇప్పుడు అక్కడ ఏదైనా జరిగింది, ఆ వీడియోలు బయటకు వస్తే అంటే డ్రెస్సుల గురించి కాదు సార్. అసలు డ్రెస్సుల విషయం ఎందుకు రావాలి సార్? అసలు ముందు అసలు ఆ ఆలోచనే తప్పు కదా. అంట అమ్మాయి దగ్గరికి వెళ్ళటం అనేది తప్పు కదా. డ్రెస్సులు ఎందుకు చూస్తారు మీరు? డ్రెస్సులు ఎందుకు వెళ్తారు? వెళ్ళారుగా, ఇది ప్రూవ్డ్ ఫ్యాక్ట్ కదా. డ్రెస్సులు ఎందుకు ఆలోచించాలి మనం? అసలు మనం ఆ చర్య చేయొచ్చా కాదా అనేది ఆ కుర్రాళ్ళను కూడా ఈయన అనాలి శివాజీ గారు. వీళ్ళ బదులు
వాళ్ళని అనుంటే అసలు తప్పు కదా తమ్ముళ్ళు, మీరందరూ మనందరం భారతీయులం, భారతీయ సంస్కృతి సంపద ఉంది, మీరు అలా చేసి ఉండాల్సింది కాదని వాళ్ళని అనుంటే శివాజీ గారు ఇంకా గొప్ప స్థానానికి వెళ్ళిపోయాడు. ఇంచేతంటే వీళ్ళు విక్టిమ్స్, వీళ్ళు ఆడవాళ్ళు విక్టిమ్స్ అండి. వీళ్ళు మర్యాద కోసం వెళ్ళారు, వాళ్ళు గొప్ప పిలిచారు కాబట్టి వెళ్ళారు, ఇన్వైటీస్ ఆహ్వానించారు సెలబ్రిటీస్, వాళ్ళు వెళ్ళారు కాబట్టి వాళ్ళు సినిమా ఆర్టిస్టులు కాబట్టి వాళ్ళ ఇది కాపాడుకోవడానికి వాళ్ళ డ్రెస్సులు ఆ రేంజ్లో వేసుకుని వెళ్తారు వీళ్ళు, అందులో తప్పేం లేదు. ఇంచేతంటే సినిమా ఆర్టిస్టులు ఎప్పుడు కూడా అలా వెళ్ళాల్సిందే. మామూలు విలేజ్ చీరలు వేసుకుని వెళ్తే వాళ్ళకి గుర్తింపు ఉండదు. గుర్తింపు ఉండకుండా ఉండటం కాకుండా వాళ్ళు అసలు పిలవరు కూడాను. అలా మామూలుగా వెళ్తే మామూలు ఒక నేత చీర వేసుకుని వెళ్తే పిలుస్తారు వాళ్ళు, షాప్ ఓపెనింగ్ పిలవక్కర్లేదుగా. సో ఆ గ్లామర్ కోసమే వాళ్ళు పిలిచారు, ఆ గ్లామర్తోనే వెళ్ళాలి. కాబట్టి వీళ్ళ ధర్మం అది, గ్లామర్గా వెళ్ళటం అనేది వీళ్ళ ధర్మం. కానీ మనం ఆలోచించాల్సింది ఏంటంటే శివాజీ గారు వీళ్ళని పాయింట్ ఆఫ్ చేయకుండా, వీళ్ళ డ్రెస్సును పాయింట్ ఆఫ్ చేయకుండా ఆ కుర్రవాళ్ళు చేసిన తప్పు, నిర్వాహకులు చేసిన తప్పు, వాళ్ళు జాగ్రత్తలు తీసుకోకపోవడం తప్పు అని అనుంటే చాలా గొప్ప ఇదిగా ఉండేది. ఎంచేతంటే అన్వాంటెడ్ మ్యాటర్ ఇది. కానీ ఇంకోటి అండి, ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో ఇలా ఉండాలి పద్ధతిగా అనేది కరెక్టేగా? చాలా కరెక్ట్, చాలా కరెక్ట్. అమ్మ శక్తి అన్నాడు ఆయన, 2 పదాలు ఉపయోగించాడు ఆయన. అమ్మ లాంటిది ఆవిడ, ఇది ఆడది, అంచేత వాళ్ళని గౌరవించడం అనేది. కానీ మీరు కనపడేటప్పుడు కూడా ఆ రూపంలో కనపడాలి అనేది శివాజీ గారి ఉద్దేశం. ఇంచేతంటే కాకపోతే ఏంటంటే ఆయన ఓపెన్గా చెప్పాడు తప్ప, అంటే ఇంకా అర్థం కాదేమో జనాలకని, కానీ జనాలకు అర్థం అవుద్ది, ఆయన ఎలా చెప్పినా అర్థం అవుద్ది. అంచేత ఎక్స్పోజర్ లేకుండా అనే ఒక పదం వాడుంటే బాగుండేది శివాజీ గారు. ఇప్పుడు మరి అనసూయ గారు మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి అసలు ఆవిడ పేరు కూడా ఆవిడది అసలు తప్పు, ఆవిడది అసలు తప్పు అండి. ఇంచేతంటే మీరెందుకు అసలు బయటకు రావాలి, మీరెందుకు బయటకు రావాలి, వాళ్ళు రావాలి, వస్తే ఇస్తే వాళ్ళు రావాలి, మీరెందుకు రావాలి అంటే మీరు భుజాలు తడుముకున్నట్టేగా. తర్వాత మిమ్మల్ని మీరు కించపరుచుకున్నట్టే నా ఉద్దేశంలో, మిమ్మల్ని మీరు కించపరుచుకున్నట్టే. మేము ఎలాగైనా ఉంటాం, మా బాడీ మా ఇష్టం అంటే ఆయన నోరు, ఆయన వాయిస్ ఆయన ఇష్టం, వాక్ స్వాతంత్రం ఉంది. నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను ఆయన అంటాడు. నేను ఎలాగైనా తయారవుతాను మీరు అంటున్నారు కదా, నేను ఎలాగైనా మాట్లాడతాను ఆయన అన్నారు అనుకోండి, అప్పుడేంటి మీకు ఇంకా రైట్ లేదు. ఏది మీ బాడీ ఎలాగైనా తిరుగుతాం మేము వీధిలో అనడానికి మీకు రైట్ లేదు. కాకపోతే వాక్ స్వాతంత్రం ఆయనకు ఉంది. ఏదైనా నచ్చకపోతే దాన్ని విమర్శించే హక్కు ప్రతి పౌరుడికి ఉంది, రాజ్యాంగంలో. తర్వాత మీరు వస్తున్నారు అనుకోండి, మిమ్మల్ని చూడరా, జనాలు చూడరా, మా ఇష్టం, మా బాడీ మా ఇష్టం అనుకోండి, తీసుకుని తిరగండి. దీంట్లో ఎవరు ఉన్నారు, దానికి మళ్ళీ బయటకు వచ్చి చెప్పడం కామెంట్ ఎందుకు అంటున్నా, మిమ్మల్ని ఎవరు అడ్డు పెట్టలేదు కదా, కామెంట్ ఎందుకు, వాళ్ళ ఉద్దేశం అది కాదు, ఆ షాప్ ఓపెనింగ్ చేయడానికి వాళ్ళ ఉద్దేశం అది కాదు. వాళ్ళ గురించి చెప్పాడు ఆయన, వాళ్ళు పాపం ఇబ్బంది పడ్డారు, పాపం మర్యాదగా పిలిస్తే వెళ్ళి వాళ్ళు ఇబ్బంది పడ్డారు పాపం అని చెప్పి వాళ్ళ గురించి పడ్డారు. మీలాగా మీరు ఆల్రెడీ ఎక్స్పోజ్డ్. ఓకేనండి, ఇది చర్చ ఎప్పటి నుంచో జరుగుతూ ఉంటాయి ఈ విషయాల్లో. ఇదే జాగ్రత్తలు ఆడపిల్లకి చెప్పిన మగపిల్లోడికి ఎందుకు చెప్పట్ల తల్లిదండ్రులు అనేది అదొకటి. చెప్పకుండా ఉండరండి, చెప్పండి 10 గంటలకు వస్తే మా వాడు చూసావు 10 గంటలకు వచ్చాడు అని జబ్బలు జరుపుకునే తల్లిదండ్రులు అంటే ఒకటండి. వాడు ఏదైనా అదో పని చేస్తే అమ్మ సూపరు, మా వాడు నన్ను చూసావా ఇది చేసి వచ్చాడు, ఏం చేసి వచ్చాడు, ఏదో పని చేసి వచ్చాడు. ఒకటండి ఇలాంటి పేరెంట్స్ లేరంటారా? పేరెంట్స్ ఉన్నారు కానండి. అంటే పేరెంట్స్ ఇప్పుడు జనరేషన్లోనండి, ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ కానివ్వండి, ఇప్పుడు జనరేషన్ కానివ్వండి, ఇప్పుడు కూడా ఉన్నారండి. కానీ దాన్ని ఎవరికి వాళ్ళు ఫ్యామిలీ సంస్కారంతో నడవాల్సిందే తప్పండి. నేను అనేది పూర్తిగా వేలేదు తప్ప అనకూడదు, లేడీస్ది అటు వాళ్ళు కూడా ఉన్నారని చెప్తున్నాను. మగాళ్ళదే తప్పు, వాళ్ళు కూడా ఉన్నారు, లేడీస్ తప్పు కాదండి, మగాళ్ళదే తప్పు. పూర్తిగా అనొద్దు, మళ్ళీ పూర్తిగా మగవాళ్ళు చేశారు కాదండి. ఇప్పుడు నేను అనేది ఒక ఆడదానికి నిస్సహాయ స్థితిలో ఉన్న ఆడదాని మీదకి వెళ్ళటం, టచ్ చేయటం తప్ప కాదా చెప్పండి. అసలు ఆలోచన ఎందుకు రావాలి మీకు? అంతమంది బౌన్సర్స్ వదిలేయండి, అసలు మీరెందుకు వెళ్ళాలంటున్నా ఆడదానికి? మన ఇంట్లో చెల్లి ఉన్నారు కదా, అలాంటిదే కదా ఆవిడ.
ఏమండి నీ మనసులో పెట్టుకో, ఏదో ఉద్దేశం ఉంటే నీ మనసులో దాచుకో, దాన్ని ఫిజికల్గా నువ్వు ఎందుకు టచ్ చేయాలంటున్నా అసలు. అది కుర్రవాళ్ళ కుసంస్కారమేగా. అంటే సేఫ్టీ సెక్యూరిటీ లేని మనది రాక్షస రాజ్యం కాదుగా, సెక్యూరిటీ లేని రాజ్యమా మనది. రోడ్డు మీద వెళ్తుంటే పట్టేసుకుని అంటే ఎక్కడో కొన్ని ఇన్స్టిట్యూట్లు చదువుతూ ఉంటాం, అలాంటిది కాదుగా మన పబ్లిక్ దీంట్లో. ఇక్కడ ఇంకోటండి, 2-3 హీరోయిన్లు కూడా బయటలు ఇచ్చారు, అవి కూడా వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు మన పాయల్ రాజ్పూత్ ఇట్లా కొంతమంది పాయల్ రాజ్పూత్ ఓన్లీ శారీల మీద దర్శకులు రాస్తే అవే మేము ప్రజెంట్ చేస్తాం అని చెప్పి అంటుంది. కానీ అది కూడా తప్పు వెర్షన్. సినిమా వేరు, సినిమా వేరు కదండి. అదే బయటకు వచ్చారు కదా మీరు, ఏమన్నది బయట ఎలా ఉండాలనేది చెప్తున్నారు, బయట ఎలా ఉండాలని చెప్పాడు. ఇప్పుడు అర్థం చేసుకోవడం తప్పండి. ఇప్పుడు శివాజీకి ఏమి లాభం చెప్పండి, చెప్పడం వల్ల ఏం లేదు. ఒకటి నంబర్ వన్ మీ గురించి కన్సర్న్ బాధపడే కదా, మీకు ఇలా జరిగింది అని బాధపడే కదా శివాజీ చెప్పింది. శివాజీకి ఏమైనా లాభమా మిమ్మల్ని విమర్శించడం వల్ల? లేదుగా. కానీ శివాజీ గారు కూడా ఏం చేయాల్సిందంటే ఆ దండోరాలాగా ఆయన సభ ముగించేసి వెళ్ళిపోయింటే, ఇప్పుడు ఈ స్టేజ్ ఏమైపోయిందంటేనండి ప్రతి విషయానికి ఒక స్టేజ్ అయిపోతుంది అది, ప్రతి విషయం మాట్లాడడానికి. ఏ స్టేజ్, దేనికి సంబంధించిన స్టేజ్ అయినా సరే. మొన్న రాజమౌళి గారు నా ఇష్టం అన్నాడు, ఆయన నాకు రాముడు అంటే బోరు కొడుతుంది, ఆంజనేయ స్వామి ఇంటికి వచ్చి కాపాడతాడా అని తండ్రి, నా తండ్రికి నా భార్యకి నమ్మకం ఉందని ఆయన కామెంట్ చేసి, అది ఆయన ఇష్టం. కానీ స్టేజ్ ఎందుకంటే అది మీ మనసులో దాచుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయండి, మీ ఇష్టం వచ్చిన సినిమాలు తీయండి, మిమ్మల్ని ఎవరు కాదనరు. ఇంకా తీసే ప్రొడ్యూసర్లు ఉన్నప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు తీయండి. బట్ పబ్లిక్ అభిప్రాయాన్ని, పబ్లిక్ యొక్క నమ్మకాలని వమ్ముపరిచే ఇది ఎవరికీ లేదండి, మీకే కాదు, ఎవరికి లేదు. ఈవెన్ భగవంతుడు సృష్టించిన తర్వాత ఆ భగవంతుడికి కూడా లేదు. ఇతను పంపించేశాడు భగవంతుడు సృష్టిలో. అందుచేత ఈ ప్రతిదాన్ని స్టేజ్ని ప్రతిదానికి వాడుకోవటం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. అంటే ఒకటి అప్రస్తుతం అండి నేను అనేది, ఆ సందర్భంలో అప్రస్తుతం అండి, లేకపోతే ఇంత వచ్చేది కాదు. మళ్ళీ రావటం, ఇప్పుడు శివాజీ గారు చెప్పిన దాని మంచి విషయానికైనా సరే సారీ చెప్పాల్సి వచ్చింది, ఎందుకు అనవసరం వచ్చింది. ఆయన చాలా విషయాల్లో చాలా ధైర్యంగా చెప్పిన విషయాలని, పార్టీల గురించి కానీ రాజకీయాల గురించి కానీ చాలా గొప్పగా చెప్పాడు ఆయన. మరి ఈ స్మాల్ ఇష్యూ గురించి శివాజీ గారు సారీ చెప్పాల్సి రావటం నాకు నచ్చల. అంటే ఆ పదం వేసాడని సారీ చెప్పాడు. ఆ పదం వేశాడంటే పదం వేశాడంటేనంటే ఏది దొరలకుండా ఎలా ఉంటుంది సార్. అంతకుముందు బాలకృష్ణ గారు కూడా అన్నారు, మరి కేరింతలు కొట్టారు అనగానే. చలపతిరావు ఒక డైలాగ్ అన్నాడు, చలపతిరావు కెవ్వున అరిచారు. అంటే జనాలకి ఏదో క్రియేట్ చేయటమే ఇదా, మరి ఇది కాదు కదా. అలాగలాగా చాలాసార్లు జరిగినాయండి అది. అంటే స్టేజ్ మీద ఒక్కోసారి అలాగే మాట్లాడాలని కొలతలేసి మాట్లాడండి ఎవరు, ఏదో అలా అనాలోచితంగా వచ్చేస్తాయి. వచ్చిన దాన్ని పట్టుకుని పీకటం అనేది కరెక్ట్ కాదండి. దాన్ని ఇష్యూ చేసేయటం, దాన్ని ఇచ్చేయటం, దాంట్లో ఉన్న ఇప్పుడు సినిమాలు ఉన్నాయండి, సినిమా తీస్తున్నామండి మనం, సినిమాలో చెడు కూడా పెడతామా మనం, విలన్ పెడతామా? విలన్ లేకుండా సినిమా తీస్తారా మీరు? అలాగే దీన్ని కూడా అలా తీసుకొని మంచిని తీసుకోండి. అందులో శివాజీ గారు చెప్పిన దాంట్లో మంచిని తీసుకోండి, 90% మంచి ఉంది కదా. ఆ ఒక్క 2 వర్డ్స్ తప్ప, ఆ 2 వర్డ్స్ తప్ప లేదు. మీరు ఎందుకు మంచిది తీసుకోరు? చాలా బాగా చెప్పాడు ఆయన స్త్రీ గురించి. అంటే ఒకటి మీరు రెండు వెర్షన్లు ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఒక కోణంలో చెప్పారు, వాళ్ళకు కూడా చెప్పుంటే బాగుండేది అన్నారు చూసారా. అది కుర్రాళ్ళకి కూడా చెప్పాలండి, కుర్రాళ్ళకి చెప్పాలి, నిర్వాహకులకు చెప్పాలి, పిలిచిన వాళ్ళకి చెప్పాలి, ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉండాల్సింది అని. వీళ్ళని బ్లేమ్ చేయటం కాదండి, లేడీస్ గురించి అసలు మాట్లాడకూడదు లెక్క ప్రకారం శివాజీ గారు. అది కూడా శివాజీ గారు లేడీస్ గురించి మాట్లాడకుండా ఉంటే అది అన్వాంటెడ్ మ్యాటర్ అసలు అక్కడ ఆ సిచ్యువేషన్, అన్నెసరీ మ్యాటర్ అది. ఇచ్చేదంటే వాళ్ళు మర్చిపోయారు, అది అన్నీ అయిపోయి కలిసిపోయింది, అది కాలంలో కలిసిపోయింది. ఒక రోజు గడిచిపోయిన తర్వాత కాలంలో కలిసిపోయింది. మళ్ళీ గుర్తు చేయటం ఎందుకు? ఇది వాళ్ళు ఏదో ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఇదేంటండి బాబు, ఇదివరకు శ్రీదేవిని కూడా అంతే, శ్రీదేవినో మీనానో నెల్లూరులో ఇలాగే జరిగింది. అది ఎవరు నోరెత్తలా. ఇది క్రౌడ్లో సహజం అండి. క్రౌడ్లో సెలబ్రిటీస్ వెళ్తే ఎవరినైనా తోసేస్తారు, ఎవరినైనా ఇచ్చేస్తారు. ఇట్స్ ఎ కామన్ పాయింట్. అది మనం దాన్ని క్వశ్చన్ చేసి దాన్ని ఇది చేసేంత ఇది మనం చెప్పలేము. ఏంటి మా అభిమానాన్ని మేము చాటుకున్నామండి, వద్దంటారా అంటారు ప్రజలే. మమ్మల్ని రావద్దంటారా
అంటారు. ఎవరు వద్దంటారు? ఇప్పుడు మేము సినిమాలు మేము అభిమానులు కదండి, సినిమాలు చూస్తున్నాం కదండి, మేము ప్రేక్షకులం కదండి, మేము మిమ్మల్ని అభిమానించేవాళ్ళం కదా అని అంటారు. అప్పుడు అంచేత దీన్ని ఇష్యూ చేయకుండా ఉంటే బాగుండేది నా ఉద్దేశం. అసలు టోటల్గా ఈ అన్వాంటెడ్, అసలు సందర్భం లేని, కాంటెక్స్ట్ లేని ఇష్యూగా దండోరా స్టేజ్ మీద చేశారు నా ఉద్దేశం.